అదేవిధంగా మంత్రులు అందరూ ఉన్నారు, మంత్రులు కూడా మన మంత్రులు కూడా ఉన్నారు, మాట్లాడుకోవచ్చు, దాని మీద సందేహం లేదు. ఎందుకంటే ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి అనే డిమాండ్ ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. నాకు తెలిసి ఏదైనా కొద్ది మందికి ఇవ్వకపోతే అది ఇస్తారు, అందులో ఇవ్వలేదండి. చాలా మంది ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా జరగలేదు ఇంకా. అందులో సందేహం లేదు, ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారు? 75 సెంట్లు మీరు ఇచ్చిన తర్వాత 25 సెంట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలి కదా. మన ఉద్దేశమే, ప్రభుత్వ ఉద్దేశమే ల్యాండ్ డెవలప్ చేసి ఇవ్వాలి. అంటే ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటి? అనేక సంస్థలు రావాలి, రోడ్లు రావాలి, నీళ్లు రావాలి, ఇవన్నీ వస్తేనే వాళ్ళకి ఉన్న 25 సెంట్లకి వాల్యూ వస్తుంది. అప్పుడు అందుకే ఇందాక కూడా నేను అదే అడిగాను, సంస్థలు రావాలి అన్నప్పుడు జోనల్ సంస్థలు, రీజనల్ క్యాంప్ మళ్ళీ అక్కడికే వస్తుంది చుట్టు తిరిగి. సో అవన్నిటికీ కూడా మీరు పంపించడమో లేదంటే పెట్టించడమో మీ చిత్తశుద్ధి ఇక్కడ. అప్పుడు మీరు చెప్పినట్టు ఆ ల్యాండ్ అలాట్మెంట్, ఆ గ్రౌండ్ వర్క్ అది జరగడానికి కళ్ళకు కనపడుతుంది. వారు చెప్పేది కరెక్టే, నేను అడిగింది కూడా ఇందాక అదే. సెంట్లు కూడా ఎట్ట అమ్ముకుంటారు వాళ్ళు? వాళ్ళకి ఇస్తేనే కదా అమ్ముకోగలరు. ఇక్కడ మీరు అడిగింది కరెక్టే, ఏది రావాలి ఇంకా సంస్థలని. ఆ సంస్థలకి గత ప్రభుత్వం టోకరా ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి కూడా ప్రజలు టోకరా ఇచ్చారు, వాళ్ళని ఇప్పుడు చెప్పండి, వాళ్ళది అయిపోయింది ఇక. అందుకే ఈ ప్రభుత్వం ఆత్మే అమరావతి కదా, మహిళల విజయమే కదా ఇది. ఈరోజు ప్రభుత్వం రావడం వెనక చాలా మంది అనుకుంటారు, కానీ ఇది మహిళలు సాధించిన విజయం. ఎప్పుడైతే అమరావతి మహిళల పైన బూటుకాళ్ళు పడ్డాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పతనం అనేది లిఖితం అయిపోయింది ఆయన నుదుటి మీద. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు, ఎందుకంటే ఆయన ఆలోచన విధానం మారదు. 3 రాజ్యాల పేరుతో ఆయన చేసిన కాలయాపన, ఈ ఎత్తుగళ్ళని కూడా అర్థమైపోయినాయి. అదేవిధంగా గతంలో 4 ఏళ్లు కొంత ఓవరాల్ గా మీరైతే చాలా సీరియస్ గా ఉన్నారు, కేంద్రం కూడా ఈ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సహకారానికి, నిర్మాణానికి, అంతే కదా? మీరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, 100% సీరియస్ గా ఉన్నారు. పురంధేశ్వరి గారు కూడా బీజేపీ స్టేట్ కాదు కేంద్రం. మేమంటే అదేనండి, మా పార్టీ అధ్యక్షురాలు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ల్యాబ్స్ ఉన్నా ఆమె ఢిల్లీకి వెళ్ళి మాడుతున్నారు. ఇప్పుడు అన్ని మేము బీజేపీకి ఉండే ఒక పెద్ద మైనస్ ఏంటంటే మేము మీడియాలో చెప్పుకోం, మీ డిబేట్ లో తప్ప మేము చెప్పుకునే అవకాశం ఉండదు. కానీ రెగ్యులర్ మానిటరింగ్ అనేది జరుగుతుంటది. మా వర్మ గారు మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఫాలో అప్ చేయలేదు. ఎవరొద్దన్నారు? ఎదుగుతున్న పార్టీ, భవిష్యత్తులో మేము కూడా అధికారం దక్కించుకోవాలి అనుకుంటున్న పార్టీ. చెప్పుకోరేంటి? చెప్పుకోవాలి కదా. ఎక్కడ మాకు సరైన ప్లాట్ఫామ్స్ లేవు, ఒకటి ఫ్యాక్ట్. డిబేట్ లో ఏదైనా చెప్పుకోవడం తప్ప మేము చేసిన వర్క్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాదు. కాకపోతే అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ వద్దాం రండి. అయితే ఓకే, మీరు సీరియస్ అన్నారు కదా. యా, శేషు గారు తెలుసుకుంటున్నారు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు.